వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మూరీ మిక్సర్ అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఫ్రై చేసుకున్న వేరుశనగ పలుకులు, టమాటో కట్ చేసుకున్న టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్, కొత్తిమీర, మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు, అలాగే కార్న్ చిప్స్. దీని రీప్లేస్ లో మీరు ఏ మిక్సర్ అన్నా కలుపుకోవచ్చు. బూందీ కానీ, కారపూస కానీ, పకోడీ కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు దీని బదులు. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీన్ని చూపించి ముందుగా ఇందులోకి టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని బాగా ముందు ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. దీంట్లో ఉన్న రసం అంతా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పకోడీ స్మాష్ చేసుకోండి. మరి పెద్ద పీసెస్లా కాకుండా కొంచెం చిన్న చిన్నగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు. నిమ్మకాయ ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఉప్పు, కారం, మసాలా అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఫైనల్గా కార్న్ చిప్స్. మీరు దీని రీప్లేస్ లో మిక్సర్ కానీ, కారపూస కానీ, బూందీ కానీ వేసుకోవచ్చు. వేయించిన పల్లీలు మీకు ఇష్టమైతే ఎన్ని కావాలి దాన్ని వేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ మూరీ మిక్సర్. ఇదే మూరీ మిక్సర్ బీచ్ రోడ్ లో అమ్మితే భలేగా ఉంటుంది. బీచ్ రోడ్ లో తిన్నారు ఎప్పుడన్నా మీరు? వైజాగ్ బీచ్ రోడ్ లో ఉంటుంది మూరీ మిక్సర్ అంటే. ఇప్పుడు మనం అదే టేస్ట్ లో చేసాం. ఇప్పుడు టేస్టింగ్ టైం. దీన్ని టేస్ట్ చేసేది ఎవరు అనుకుంటున్నారు? మా పిన్ని. టేస్ట్ చేయాలా? సూపర్, చాలా బాగుంది.